ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యాంగ్ యూట్యూబ్ ఛానల్. దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫుడ్ కలెక్షన్ అంటే వివాహాది శుభకార్యాలలో మిగిలిన భోజనాన్ని సేకరించి నిరుపేదలకు పంపిణీ చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా పలుచోట్ల మిగిలిన భోజనం ఈ విధంగా పంచారు. ఒకటి, కాటూరిపాలెంలో ఉన్న పోలేరమ్మ గుడి వద్ద ఒక మంచి కార్యక్రమం జరిగింది. కాటూరి నారాయణ ప్రకాష్ అలియాస్ చిన్నబాబు గారి కుమారుడు వరుణ్ నారాయణ గారు అయ్యప్ప స్వాములకు ఈ రోజు మధ్యాహ్నం భిక్ష పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం జరిగిన అనంతరం ఎంతో భోజనం మిగిలిపోయి ఉన్నది. భోజనాన్ని నిరుపేదలకు అందాలని వృధాగా పడేయకుండా దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ సభ్యులు గతంలో భోజనం మిగిలితే వారికి అందించాలని ఒక ప్రకటనలో గుర్తు వచ్చి కాటూరి నారాయణ ప్రకాష్ గారు ఫౌండర్ కి కాల్ చేసి ఆ భోజనాన్ని అందించడం జరిగింది. ఈ భోజనాన్ని ఫౌండేషన్ నిర్వాహకులు భద్రపరిచి పొదిలిలోని కాలేజీ వద్ద ఎప్పటి నుండో నివసిస్తున్న నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగింది. రెండు, పొదిలిలోని చిన్న బస్టాండ్లో ఒక ఏరియాలో తోట సుబ్బారావు గారు విలేకరి ఇతను అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం జరిగింది. మాల వేసుకుని 40 రోజులు పూర్తి అయ్యి రేపు శబరిమల వెళ్తున్న సందర్భంగా అయ్యప్ప స్వాములు అందరికీ భోజనం పెట్టాలనే మంచి ఉద్దేశంతో ఈ రోజు భోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోజనం కార్యక్రమంలో అందరికీ పెట్టగా మిగిలిన భోజనాన్ని దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ వివాహకులు గతంలో భోజనం మిగిలితే నిరుపేదలకు పంచుతామన్న ఒక ప్రకటన చూసి ఫౌండర్ కి కాల్ చేయడం జరిగింది. ఫౌండేషన్ సభ్యులు సకాలంలో భోజనాన్ని భద్రపరిచి విలేకరి తోట సుబ్బారావు గారితో కలిసి వెళ్లి పొదిలి కాలేజీలో టెంట్లు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగింది. భోజనం అందుకున్నందుకు నిరుపేదలు తోట సుబ్బారావు గారు చల్లగా ఉండాలని దీవించడం జరిగింది. మూడు, పొదిలి చిన్న బస్టాండ్లో శ్రీ మంజునాథ కళ్యాణ మండపం ఉంది. ఈ కళ్యాణ మండపంలో ఈ రోజు అలికేపల్లి బాలకోటి రెడ్డి గారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మిగిలిన భోజనాన్ని వృధాగా పడేయకుండా గతంలో ఎన్నోసార్లు ఫౌండేషన్ కి భోజనం అందించినట్లే ఈ రోజు కూడా ఫౌండేషన్ నిర్వాహకులకు కాల్ చేసి మిగిలిన భోజనాన్ని అందివ్వడం జరిగింది. భోజనాన్ని ఫౌండేషన్ నిర్వాహకులు భద్రపరిచి పొదిలి చిన్న బస్టాండ్లోని ఒక ఏరియాలో తిరుగుతున్న నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగింది. భోజనం అందుకున్న నిరుపేదలు వివాహం జరుపుకున్న దంపతులకు మరియు భోజనం అందించిన శ్రీ మంజునాథ కళ్యాణ మండపం నిర్వాహకులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మా ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇటువంటి మంచి కార్యక్రమాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన నలుగురికి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వారు కూడా ఇటువంటి ఒక ఫౌండేషన్ ఉంది అని భోజనం మిగిలితే వృధాగా పడేయకుండా వీరికి అందివ్వాలి అని ఉంటుంది కనుక దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ వారితో మీరు కూడా చేతులు కలపండి.